వెల్కమ్ టు టీ10 నేను రేవతి. కేంద్రం తీరును రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అనేక సార్లు ఢిల్లీ వెళ్లి శాఖల వారీగా కేంద్ర మంత్రుల్ని కలిసి కావాల్సిన నిధుల గురించి లేఖలు ఇచ్చినా కేంద్ర బడ్జెట్ లో ఎక్కడ వాటి ప్రస్తావనే లేకపోవడాన్ని రాష్ట్ర మంత్రివర్గం తీవ్రంగా ఆపేక్షిస్తున్నది. ఈ దశలో రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులపై ఆ ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎఫ్ఆర్బిఎం పరిమితి నిర్ధారణ, వెలుసుబాటు కోసం కేంద్ర ప్రభుత్వం సంస్కరణల పేరుతో విధిస్తున్న షరతులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. వాటి అమలు సాధ్యాలు, ప్రజాస్పందనను అంచనా వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ అమలుపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ పాలసీ మాత్రమే కేంద్రం షరతులకు లోబడి ఉన్నందున నిధులు అధిక మొత్తంలోనే వస్తాయని భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలో భాగంగా మహాలక్ష్మి స్కీమ్ ద్వారా గృహిణుల ఖాతాల్లో నెలకు 2,500 నగదు జమ, కౌలు రైతులకు సంవత్సరానికి 15,000, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 వంటి హామీలు అమలు చేయాల్సి ఉంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే ఆదాయం కూడా ఈ ఏడాది తగ్గుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇండ్లపై ఆ ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రం పట్ల కేంద్రం తీరు స్పష్టమైపోవడంతో తమ ఆదాయాన్ని తామే సృష్టించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దీనికోసం అన్ని శాఖల్లో ప్రజలపై ఆర్థిక భారాలు పడకుండా ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను అన్వేషించాలని శనివారం జరిగిన మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సూచించారని సమాచారం. ఈ నెలలో జరిగిన రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నాటికి శాఖల వారీగా సవరించిన అంచనాలను ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్కకు అందజేయాలని సూచించారు. అదే సమయంలో బ్యూరోక్రాట్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. కేంద్రం వైఖరిని ఖచ్చితంగా ప్రజల్లో చర్చకు పెట్టాలని సీఎం భావిస్తున్నారు. బీజేపీకి చెందిన 8 మంది ఎంపీలు, 2 మంత్రులు ఉండి కూడా రాష్ట్రానికి ఏం సాధించలేకపోయారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటే పార్టీ కేడర్ దిశానిర్దేశం చేయాలని పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. దీనిలో భాగంగానే ఆదివారం రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం హైదరాబాద్ లో మహాధర్నా నిర్వహించింది. దీన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లి బీజేపీ పక్షపాత ధోరణి, ఆ పార్టీ మతోన్మాద ప్రమాదాన్ని అర్థమయ్యేలా చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.